ये PDR1 बाय 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 क्या है फोल्ड करके लेके जाओ ऐसा నమస్తే అండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఆల్రెడీ హైరింగ్ స్టార్ట్ చేసాం ఆ లొకేషన్కి ఇక్కడే ట్రైనింగ్ అవుతుంది వాళ్ళకి 4 hours టైం అనేది ఒక ఎంజాయ్మెంట్ లా చేయండి కస్టమర్ ఎంత హ్యాపీగా వస్తారో అంతే హ్యాపీగా వెళ్ళేలా చూసుకోవాలి ఫార్మ్స్ ఇచ్చి ఫీడ్బ్యాక్ తీసుకున్నాం అనమాట సో లాస్ట్ 1 week నుంచి హైటెక్ సిటీలో కానీ లైక్ మనం సండే జూబ్లీ హిల్స్లో ఓపెన్ చేశాక కానీ చిన్న చిన్న సర్వీస్ ఇష్యూస్ అనేవి వస్తున్నాయి సో ఈ సర్వీస్ ఇష్యూస్ మీద కొంచెం ఫీడ్బ్యాక్స్ కూడా నెగిటివ్గా రావడం ఇవన్నీ జరుగుతుంది సో దీన్ని ఏంటంటే మనం ఓవర్కమ్ చేయడానికి డైలీ మార్నింగ్ ఒక సెషన్ ఈవినింగ్ ఒక సెషన్ ట్రైనింగ్ ఉంటుంది ఎస్పెషల్లీ సర్వీస్ మీద ఇప్పుడు ఎవరెవరైతే ఏదైతే మిస్టేక్స్ చేశారో అవి అబ్జర్వ్ చేసి నోట్ చేసుకొని ఈవినింగ్ మళ్ళీ డిస్కస్ చేయడం మళ్ళీ ఈవినింగ్ 7 o'clock సెషన్ ఓపెన్ అయ్యేటప్పుడు అవేమీ ఇష్యూస్ రాకుండా చూసుకోవడం ఇవన్నీ చేస్తున్నాం అన్నమాట కస్టమర్ ఎంత హ్యాపీగా వస్తారో అంతే హ్యాపీగా వెళ్ళేలా చూసుకోవాలి అది ఎప్పుడు వస్తుంది మనం హ్యాపీగా ఉన్నప్పుడే వాళ్ళని హ్యాపీగా ట్రీట్ చేయగలం మనం మైండ్లో ఏదో పెట్టుకొని ఇక్కడ వర్క్ చేస్తే అవ్వదు ఏదున్నా డోర్ లోపలికి వచ్చేటప్పుడు వదిలేయాలి డోర్ బయటకు వెళ్ళేటప్పుడు ఇక్కడ జరిగింది వదిలేసి వెళ్ళాలి ఓకేనా ఇక్కడికి వచ్చి తినేది ఎందుకండి ఇంట్లో లేక కాదు కదా ఇక్కడికి వచ్చి తినేది ఏంటంటే వాళ్ళకు ఒక ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకి ఏదో ఈరోజు సెలబ్రేషన్ ఉంది వచ్చి ఇక్కడ మనతో పాటు వాళ్ళ సెలబ్రేషన్ ఇక్కడ చేసుకుంటున్నారు సో మనం ఆ హ్యాపీనెస్ వాళ్ళకి ఇవ్వాలి అది ఎప్పుడు వస్తుందంటే సర్వీస్ బాగా ఇచ్చినప్పుడు ఫుడ్ ఎంత బాగున్నా సర్వీస్ బాగోపోతే వాళ్ళు సాటిస్ఫై అవ్వరు నిన్న ఒక కస్టమర్ నాకు వెళ్ళేటప్పుడు చెప్పింది ఏంటంటే కర్డ్ కోసం నేను 2-3 times అడిగానండి సెకండ్ టైం వేసేటప్పుడు వీళ్ళు సీరియస్గా చూస్తున్నారు కర్డ్ బాగుందని 2వ సారి తిన్నాము దానికి సెకండ్ టైం వేయడానికి ఇబ్బంది పడ్డారు అని ఆ స్మైల్ మిస్ అయింది మీకేం లేదు వాళ్ళకి సెకండ్ టైం వేయడానికి మీకు ఏ ప్రాబ్లం లేదు 3rd time అడిగినా మీరు వేస్తారు ప్రాబ్లం లేదు ఆ స్మైల్ లేకపోవడం వల్ల కస్టమర్ అలా అనుకున్నారు నేను చెప్పాను అలా ఏముండదండి మా వాళ్ళు ఎన్నిసార్లు అడిగినా వేస్తారు అంటే అదే అండి కొంచెం అలా అనిపించింది అంతే ఫుడ్ టేస్ట్ వైజ్ బాగుంది అని చెప్పారు సో అలాంటి వద్దు స్మైల్ లేకపోవడం వల్ల ఆమె అలా ఫీల్ అయ్యారు ఓకేనా ఫుడ్ చూడడానికి తినడానికి బాగోవడం కాదండి చూడడానికి కూడా బాగోవాలి బేసిక్గా అంటే చూడగానే పిక్చర్ తీసుకోవాలి అనిపించాలి ఫుడ్ని చూడగానే సో ప్లేటింగ్ అట్లా చేసి పంపించడానికి ట్రై చేయండి సో దాని బ్యూటీ చూపించాలి ఫుడ్ బ్యూటీ అనేది చూపించాలి మనం వర్క్ ని సీరియస్ గా కాదండి ఇట్స్ లైక్ ఏ 4 hours టైం అనేది ఒక ఎంజాయ్మెంట్ లా చేయండి మనం ఇంత ఒకరికి ప్లేట్ పెట్టి ఫుడ్ పెడుతున్నాం అంటే ఇట్స్ ఎ వెరీ బిగ్ థింగ్ అది అందరికీ రాదు ఆపర్చునిటీ అందరూ ప్రతి ఒక్కరికి సర్వ్ చేయలేరు ఇంట్లో 5గురికి పెట్టడం వేరు ఇక్కడ 100 మందికి పెట్టడం వేరు సో ఇట్స్ ఎ గుడ్ ఆపర్చునిటీ టు యూ అది మీరు ఎంజాయ్ చేస్తా చేయండి కస్టమర్తో ఇంటరాక్ట్ అవ్వండి ఎంజాయ్ చేయండి ప్రతి ఒక్క పనిని ఎంజాయ్ చేయండి కస్టమర్ నెగిటివ్ ఫీడ్బ్యాక్ ఇచ్చారా ఓకే అది తీసుకొని కిచెన్లో చెప్పండి ఫుడ్ ప్రాబ్లం అయితే సర్వీస్ ఇష్యూ అయితే మేనేజర్కి చెప్పి ఇలా జరిగింది సార్ అంటే మేనేజర్ వచ్చి మాట్లాడతారు చలో ఆల్ ది బెస్ట్ విష్ యూ గుడ్ లక్ ఫర్ టుడే ये PDR1 తాళీ ప్లేట్ ఉందా దాంట్లో ఇవన్నీ పెడితే చూడడానికి కూడా బాగుంటది తాళీ ప్లేట్ లో పెట్టేయండి ప్లేట్లు తక్కువ తీసుకొద్దాం అమ్మా PDR3 ఇంకొక 2 తాళీ చేయండి వచ్చి చిక్మంగళూరా 2 తాళీ పెట్టేయండి మా రాలేదు కదా అది నేను చేస్తా ఫస్ట్ మీరు చూసుకోండి బటర్ మిల్క్ అండి ఫ్రెష్ లైమ్ సోడా వచ్చింది కదా ఆర్డర్
ఆర్డర్ చేయండి ఫస్ట్. ఆల్రెడీ హైరింగ్ స్టార్ట్ చేసాం ఆ లొకేషన్కి. ఇక్కడే ట్రైనింగ్ అవుతుంది వాళ్ళకి. సేమ్ మెనూ సేమ్ మ్యాక్సిమం ఐటమ్స్ ఉంటాయి. హైటెక్ సిటీలో ఇక్కడను కోకాపేటలో కొత్త ఐటమ్స్ యాడ్ చేస్తున్నాం. హైటెక్ సిటీ మెనూలో కొత్త ఐటమ్స్ యాడ్ చేయడానికి లేదు. ఎందుకు అంటే అది కిచెన్ చిన్నది కదా. నమస్తే అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఓకే ఓకే. అక్కడ యాక్చువల్లీ వెయిటింగ్ టైం ఎక్కువ ఉంటుందండి. అది 60 సీటరే కదా, వెయిటింగ్ టైం ఎక్కువ అవుతుంది అందుకని. ఇది మొత్తం ఇప్పుడైతే 110 అండి. పైన ఫ్లోర్ కూడా ఉంది. 5th ఫ్లోర్ ఇంకా రెనోవేషన్లో ఉంది. 16వ తారీఖున ఓపెన్ చేసాం. మంచి రోజు అన్నారని చెప్పి ఇంకా ఆ రోజు ఓపెన్ చేస్తాం అనమాట. ఇంకా D1 4 ताली कोटवा बाय 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 क्या है फोल्ड करके लेके जाओ ऐसा. బిసి ఎలా తెలుస్తుంది? ఇన్స్టా ఫుడ్ చాలా బాగుంది. సర్వింగ్ కానీ ఏమైనా కంప్లైంట్స్ ఉన్నాయా? ఏం లేవు. నెగిటివ్స్ కానీ పాజిటివ్స్ కానీ? పాజిటివ్స్ అయితే ఉన్నాయి. ఏది బాగుందో చెప్పు. చికెన్ బాగుందా? ఫిష్ బాలే? ఫిషే కదా ఎక్కువ తిన్నావు. ఏం తిన్నావు? ఫిష్. ఫస్ట్ పీస్ మెయిన్గా ఏంటంటే దమ్ బిర్యానీ బాగుంటుంది కానీ మనకి చికెన్ కర్రీలకు కానీ స్టార్టర్స్ కానీ ఫ్రై పీస్ అయితే బాగుంటుంది. నేను ఒకసారి చెక్ చేస్తానండి. అయితే దీంతో మాట్లాడి టేస్ట్ 2 ఇచ్చారు. అసలు ఏమైంది సార్ అంటే ప్రాన్ చాలా బాగుందమ్మా. నేను ఎక్కడ అలాంటి ప్రాన్స్ ఉండేది. చాలా బాగుంది ప్రాన్స్ అయితే. రైస్ ఫ్లేవర్ కూడా బాగుంది. చికెన్ మాత్రం హార్డ్గా ఉంది. ఆ హార్డ్గా ఉండడం వల్ల మిగతా 2 ఐటమ్స్ బాగున్నాయి కదా, అది పోయింది అని చెప్పాను. ఒకసారి మాట్లాడు. ఇంకొకటి పులావ్ రైస్ హాట్గా రావట్లేదండి. కస్టమర్ రాస్తారు. టేస్ట్ అంతా బాగానే ఉంది. వాళ్ళకి సజెస్టెడ్ మొత్తం బాగానే ఉంది. కాకపోతే టేస్ట్ నాట్ అప్ టు ద మార్క్ అని రాస్తారు. కానీ సజెషన్స్లో ఇది రాశారు బాగున్నాయి. పులావ్ రైస్ కూల్గా వచ్చింది, దానివల్ల ఫ్లేవర్ తెలియలేదని రాశారు. అదొకసారి మాట్లాడండి. అదే చూసినా అన్నీ ఒకసారి. సో జూబ్లీ హిల్స్ బ్రాంచ్ 16th నుంచి ఓపెన్ చేసిన దగ్గర నుంచి మనకు కొంచెం సర్వీస్ ఇష్యూస్ వచ్చినాయి ఈ లాస్ట్ 4 డేస్లో. దీన్ని ఓవర్కమ్ చేసుకోవడానికి ప్రతి ఒక్కరికి ఫీడ్బ్యాక్ ఫామ్స్ ఇచ్చి ఫీడ్బ్యాక్ తీసుకున్నాం అనమాట. సో దీనివల్ల ఏంటంటే మనం సర్వీస్ బెటర్ చేసుకోవడానికి ఇంప్రూవ్ అవుతుంది. అండ్ ఈరోజు సర్వీస్లో మాత్రం అన్నీ పాజిటివ్గా వచ్చినాయి. 1 or 2 అక్కడ ఇక్కడ కొంచెం సర్వీస్ స్లో అయిందని వచ్చింది, కానీ అవి కూడా రెక్టిఫై చేసుకుంటాం.